భార్యాభర్తల బంధం పార్ట్ 14. మానస ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన చాలాసేపటికి అర్జున్ కిచెన్లోకి వచ్చాడు. అర్జున్ రాగానే పల్లి గబగబా ప్లేట్లో అన్నీ వడ్డించాడు. అర్జున్ తింటూనే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. తీసేసి చెయ్యి కడుక్కొని వెళ్ళబోతూ ఆగాడు. పల్లి సుగుణకు భోజనం పెట్టావా అన్నాడు. ఊ అన్నాడు పల్లి. మానస తిందా అన్నాడు. లేదు సార్ అన్నాడు. వెళ్ళి పిలువు, వచ్చి తినమని చెప్పు అన్నాడు. సార్ మానసమ్మ ఇంట్లో లేదు అన్నాడు. ఇంట్లో లేదా? ఈ టైంలో ఎక్కడికి వెళ్ళింది? నీకు చెప్పి వెళ్ళిందా అన్నాడు. ఎక్కడికో తెలీదు సార్, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండి మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేదు అని చెప్పి వెళ్ళిపోయింది అన్నాడు బాధగా. ఏంటి, ఇంట్లోంచి వెళ్ళిపోయిందా అన్నాడు ఆశ్చర్యంగా. అవును సార్ అన్నాడు పల్లి తల కిందికి దించుకొని. ఈ విషయం అప్పుడే నాకు ఎందుకు చెప్పలేదు? ఎంతసేపు అయింది తను వెళ్ళి అన్నాడు కోపంగా. చాలాసేపు అయింది సార్ అన్నాడు పల్లి నిదానంగా. ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అన్నాడు. తెలీదు సార్ అన్నాడు పల్లి. పల్లి, నా దగ్గర అబద్ధం చెప్పకు. నాకు తెలుసు మానస నీకు ప్రతి విషయం చెప్తుంది కాబట్టి నిజం చెప్పు, తను ఎక్కడికి వెళ్ళిందో అన్నాడు కోపంగా. నిజంగా నాకు తెలీదు సార్, ఆపాలని చూశాను కానీ నా వల్ల కాలేదు, ఆ అమ్మ ఆగలేదు అన్నాడు తలదించుకొని. అర్జున్ వెంటనే బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశాడు. ఎక్కడికి వెళ్ళి తనని వెతకాలో తెలియకపోయినా బయలుదేరాడు. కనిపించిన రోడ్లన్నీ వెతుకుతూనే ఉన్నాడు. రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మానసకు తెలుసు అనుకున్న ఏరియాలన్నీ వెతికేశాడు. కానీ ఎక్కడా మానస కనిపించలేదు. వెతికి వేకువ జాము వేలకు ముందు ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి పల్లి నిద్రపోకుండా ఎదురు చూస్తున్నాడు. సార్ మానసమ్మ కనిపించలేదా అన్నాడు ఎదురొచ్చి. అర్జున్ మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. పల్లి మాత్రం మౌనంగా వెళ్తున్న అర్జున్ వైపే చూస్తున్నాడు. సార్కు మానసమ్మ కనిపించలేదని బాధగా ఉంది. ఇంత బాధపడుతున్నాడని మానసమ్మకు తెలిస్తే తిరిగి వచ్చేస్తుందేమో అనుకున్నాడు. మానసమ్మకు కానీ ఇక ఎక్కడ ఉందని తెలియజేయాలి అనుకొని గట్టిగా నిట్టూర్చాడు. రూంలోకి వచ్చిన అర్జున్ అటూ ఇటూ తిరుగుతున్నాడు. అతని మనసు నిండా మానస ఎక్కడికి వెళ్ళిపోయింది అనే ఆలోచనలే. తనకు తెలిసిన వాళ్ళు ఎక్కడ ఎవరూ లేరు. మరి ఎక్కడికి వెళ్ళుంటుంది? మానస ఎందుకు వెళ్ళిపోయావు అసలు? నీకు అంత బాధగా కలిగేలా ఏం జరిగింది ఇంట్లో? నీకు కోపంలో ఏదైనా మాట తూలానా? నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నానా? నేను ఏదైనా అన్నానంటే అది కోపంలో అని ఉండొచ్చు కదా. నా మనసు నుండి వచ్చిన మాటలు కావు మానస. నన్ను అర్థం చేసుకోలేకపోయావా? ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య నన్ను అర్థం చేసుకోలేదు. అలాంటిది నువ్వు మాత్రం ఎలా అర్థం చేసుకోగలవు? కానీ నువ్వు వెళ్ళే ముందు ఒక్క మాట నాతో చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు అనుకోవాలి? క్షేమంగా ఉన్నావా లేదా ఎలా తెలుస్తుంది మానస? సుగుణ సూసైడ్ చేసుకుంది. తనకు ఏదైనా జరిగితే నేను అందరికీ సమాధానం చెప్పుకోలేను అనే కోపంలో నిన్ను ఏమైనా అనేసానేమో. నన్ను నువ్వు క్షమించలేకపోయావా? ఒక అమ్మాయి మీద జాలితో మరో అమ్మాయిని బాధ పెట్టాను. నేను మూర్ఖుడిని. అందరినీ బాధ పెడుతూనే ఉంటాను. ఎందుకు ఇంకా నాకు ఈ జన్మ? అసలు ఎవరి కోసం నేను ఇంకా బతుకున్నాను? నా అనుకునే మనుషులు నాకు ఎవరున్నారు? ఊహ తెలిసినప్పటి నుండి నాన్నని, కొంచెం పెద్ద నాటికి అమ్మని పోగొట్టుకొని బంధువుల చెంత చేరాను. వాళ్లతో ఎమ్మడలేక ఇల్లు వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చి పడ్డాను. ఆ దేవుడి దయతో ఏమో నన్ను మంచి మనుషుల మధ్యకు చేర్చాడు. మామయ్య నన్ను ఎంతో ఆప్యాయంగా దగ్గరకు తీసుకొని చదువు చెప్పించాడు. ఆ తర్వాత సాహితికి నేనంటే ఇష్టం అని తెలుసుకొని మా పెళ్లి జరిపించి నన్ను అల్లుడిని చేసుకున్నారు. సాహితి అంటే నాకు పెళ్లికి ముందు నుండే ఇష్టం ఉన్నా ఏ రోజు చెప్పలేకపోయాను. పెళ్ళయ్యాక మాత్రం తనని ఒక మహారాణిలా చూసుకున్నాను. కానీ తనేం చేసింది? నన్ను కాదని వేరే ఎవరితోనో వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయిందో అయినా చెప్పి వెళ్ళాల్సింది. ఆ తర్వాత మామయ్య గారు కూడా చనిపోయారు. ఒంటరిగా మిగిలిన నాకు ఈ చిన్న కంపెనీ బాధ్యత ఒకటి ఉండిపోయింది. లేదంటే నేను హాయిగా చనిపోయేవాడినేమో. వాళ్ళందరి తర్వాత చిన్ననాటి స్నేహితురాలిగా నిన్ను అభిమానించాను మానస. ఈ విషయం నీకు తెలియకపోయినా నాకంటూ ఒక స్నేహితురాలు ఉంది అనిపించేది. ఇప్పుడు నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయావు. ఎందుకు ఇంకా నా ఒంటరి బ్రతుకు అనుకున్నాడు పిడికిలి బిగించి నుదుటి మీద కొట్టుకుంటూ. అలా ఆలోచనలోనే మిగతా నిద్ర పట్టేసింది అతనికి. ఫోన్ గనగన మోగడంతో నిద్రలోంచి ఉలిక్కిపడి లేచి ఫోన్ అందుకున్నాడు. హలో అర్జున్ గారు. మానస? అతని మొహంలో ఆనందం, ఒక విధమైన తెలియని ఆందోళన. మానసనే. ఎక్కడున్నావు మానస? చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? ఎక్కడ ఉన్నావు? రాత్రంతా నీకోసం పిచ్చివాడిలా తిరిగాను. నువ్వు ఎక్కడా కనిపించలేదు. నేను ఎంత బాధపడ్డానో తెలుసా? అంతే బాధపడడం ఎందుకు అర్జున్ గారు?
ఎప్పటికైనా నేను వెళ్ళిపోవాల్సిన దానినే కదా. మౌనమే అతని సమాధానం. వెళ్ళిపోవాల్సిందేగా. తను ఇక్కడే ఉండిపోతుందా? ఎందుకుంటుంది? తనకంటూ ఒక జీవితం ఉందిగా. నా స్వార్థం కోసం అతనిని ఉండమనాలా? నా స్నేహితురాలి జీవితం బాగుండాలి అనుకున్నాడు మనసులో. అర్జున్ గారు మాట్లాడరేంటి? మానస మనసు విప్పి అన్నీ చెప్పుకోలేని పరిస్థితి నాది. నువ్వు ఎక్కడున్నావో చెప్పు. నువ్వు క్షేమంగా సంతోషంగా ఉంటే నాకు అంతే చాలు. సంతోషంగానా? ఎలా ఉంటాను అర్జున్ గారు? మన చిన్నప్పటి స్నేహం మీకు గుర్తు లేకపోయినా నాకు గుర్తుంది. చిన్నప్పుడు మీరు నా మెడలో తాళి కట్టడం ఆ ఆట కోసమే అని తెలిసినా మీరే నా భర్త అనుకుని నా మనసు అంటోంది. ఇది మీకు తెలియదు అర్జున్ గారు. మీ గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి. మీరు నాతో కలిసి చిన్నప్పుడు ఆటలాడినా నన్ను మీరు గుర్తుపట్టలేదని. అది మర్చిపోయారు చిన్న వయసులో. మనం అప్పుడు లేము కదా అర్జున్ గారు. చిన్నప్పటి నుండి మీ మీద ఆశలతోనే పెరిగాను. మీరే నా భర్త అనుకుంటూ కాలం గడిపాను. నా మనసు శరీరం రెండూ మీకు మాత్రమే సొంతం అనుకున్నాను. అలాగే మీ మనసులో నా స్థానం పదిలం చేయమని ఆ దేవుడిని రోజూ కోరుకునేదాన్ని. నా కోరిక ఆ భగవంతుడు నెరవేర్చలేదు. మీ మనసులో ఎప్పటికీ నేను ఉండనని నాకు అర్థమైంది. ఇంకెప్పుడు మీకు కనిపించి బాధ పెట్టను. నా కోసం మీరు వెతికి ఉంటారని నాకు తెలుసు. అందుకే ఉదయమే కాల్ చేశాను. నేను మా ఊరికి వెళ్ళిపోతున్నాను. క్షేమంగానే ఉంటాను. నా జీవితం మీకు ఎటువైపు నడిపిస్తే అటువైపు అడుగులు వేయడానికి ప్రయత్నిస్తాను. బాయ్ మానస. బాయ్ మానస. బాయ్ అర్జున్ గారు. మానస నేను చెప్పేది వినకుండా ఏమిటి ఇంత తొందరపాటు? అనుకొని అతను గబగబా బయటకు వచ్చి కారు స్టార్ట్ చేశారు. అర్జున్ అర్జున్ అని సుగుణ పిలుస్తున్నా అతనికి చెవికి చేరలేదు. వేగంగా మెజెస్టిక్ వైపు పోనిచ్చాడు. కార్ని పార్కింగ్లో కూడా పెట్టకుండా ఎంట్రన్స్లోనే వదిలి లోపలికి వచ్చాడు. మానస తన ఊరెళ్ళడానికి బస్టాండ్లోనే కూర్చొని తనకి కనిపించింది. మానస మొహం అంతా డల్ గా ఉంది. రాత్రంతా నిద్ర లేనట్టు కళ్ళు అలసటగా ఉన్నాయి. మానస ఎవ్వరినీ గమనించడం లేదు. బస్సు కోసం మాత్రమే చూస్తోంది. మానసని చూడగానే అతనికి ఏదో తెలియని ఆనందం. వెళ్ళి మానస పక్కన నిలబడ్డాడు. మానస చూడలేదు. కొద్దిసేపు నిలబడి ఆ తర్వాత కూర్చున్నాడు. అప్పటికి మానస పట్టించుకోవడం లేదు. మానస చూసే వరకు మాట్లాడించలేదు అనుకొని అర్జున్ కూడా సైలెంట్ గా ఉన్నాడు. కొద్దిసేపటికి బస్సు వచ్చింది. మానస ఎవరిని పట్టించుకోకుండా తన బ్యాగు తీసుకొని పైకి లేచింది. అర్జున్ మానస చేయి పట్టుకున్నాడు. తన చేతిని పట్టుకున్నది ఎవరా అని చూపించి మానస అతన్ని చూసి ఆశ్చర్యపోయింది. తనకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు కూడా కారడం మొదలైంది. ఇంత కళ్ళు తుడుచుకొని అర్జున్ గారు అంది. తనను మాట్లాడకుండా మానస వైపే చూస్తున్నాడు. అర్జున్ గారు వదలండి బస్సు వెళ్ళిపోతుంది అంది. చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ మానస నిజంగా వెళ్ళిపోతున్నావా అన్నాడతను. నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అనే అర్థింపు ఉంది ఆ మాటలో. కానీ మానస మనసు వేదనలో ఉంది. నేను ఇక్కడే ఎంతకాలం ఉండగలను అర్జున్ గారు? నా గమ్యం ఎటువైపో అటు నడక మొదలు పెట్టాలి కదా అంది. అన్నాడతను. మానస చేతిని వదలకుండానే మానస అతని వైపు చూసింది. ఎందుకొచ్చారో చెప్పండి. మీకు విషయం చెప్పాను కదా నేను ఊరెళ్తున్నాను అని. మళ్ళీ వచ్చి ఎందుకు నన్ను ఆపుతున్నారు? జీవితాంతం నా తోడు ఉంటానని అనుకున్న మనిషి నా వల్ల బాధపడడం నాకు ఇష్టం లేదు. నన్ను వెళ్ళనివ్వండి అంది. మానస చాలు వెళ్దాం పద అన్నాడు. ఎక్కడికి అంది. ఇంటికి అన్నాడు. ఏ ఇంటికి? ఎవరింటికి అంది. నార్మల్గానే చెప్తాను రా అన్నాడు. ఊహు నాది కాని చోట నేను ఉండలేను. ఎవరి వల్లో నేను అవమానపడలేను అంది. నీకు జరిగే అవమానం గురించి కానీ నా మానసిక క్షోభ నీకు అవసరం లేదా అన్నాడు. ఎవరి పరిస్థితి వాళ్ళది అర్జున్ గారు. వదలండి నేను వెళ్ళాలి. బస్సు వెళ్ళిపోయేలా ఉంది అంది. అర్జున్ మానస బ్యాగ్ చేతిలో పట్టుకొని మానసను లాక్కుంటూ బయటికి వచ్చేశాడు. ఎక్కు అన్నాడు బ్యాగ్ కారులో వెనుక పడేసి. నేను రాను అంది మానస. మానస ప్లీజ్ అర్థం చేసుకో. రా వెళ్దాం. నాకు చాలా అసహనంగా ఉంది అన్నాడు. అర్జున్ గారు ప్లీజ్ నన్ను మరీ ఇబ్బంది పెట్టకండి. నేను రాలేను. నాకు ఆ ఇంటికి రావడం ఇష్టం లేదు. అది నాది కాని ఇంట్లో పరాయిదానిలా ఎన్ని రోజులు ఉండాలి? పైగా మీ సుగుణతో మాటలు కూడా పడాలి. అదంతా నా వల్ల కాదు అంది సీరియస్గా. మానస ప్లీజ్ వెళ్దాం అన్నాడు. అతని మొహంలో కనిపించిన నిస్సహాయతేమో. తర్వాత మానస ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్లో కూర్చుంది. అతను కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరూ ఇంటికి వచ్చారు. అర్జున్ మానస చేతిని పట్టుకొని మరీ ఇంట్లోకి తీసుకొచ్చాడు. హాల్లోనే ఉన్న సుగుణ అది చూసి ఆశ్చర్యపోయింది.
అర్జున్ ఏమైంది, ఎక్కడి నుండి వస్తున్నారు అంది. అతను ఆ మాటలు పట్టించుకోలేదు. నేరుగా మానసను అతని గదిలోకి తీసుకెళ్ళాడు. మానస మౌనంగానే ఉంది. అతను మానసను వదిలేసి బాత్రూంలోకి దూరిపోయి ఫ్రెష్ అయ్యాడు. మానస మాత్రం ఒకవైపుగా నిలబడి కిందికి చూస్తోంది. మానస ఫ్రెష్ అవ్వు అన్నాడు. రూంలోకి వెళ్తాను అంది. ఇక్కడే ఫ్రెష్ అవ్వు, నేను హాల్లోకి వెళ్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు. మానస నిదానంగా ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చింది. పల్లి పరిగెత్తుకుంటూ మానస దగ్గరికి వచ్చాడు. సుగుణ కూడా అక్కడే ఉంది. అమ్మా, రాత్రంతా ఎక్కడికి వెళ్ళిపోయారు అన్నాడు. మీ సార్ ఎక్కడా పల్లి అంది. సార్ ఆఫీసుకి వెళ్ళారమ్మా అన్నాడు. సరే, మీ ఫ్రెండ్ జగదీష్ వస్తానన్నారు, వస్తే నాకు కబురు చెయ్యి అంది సుగుణ వైపు ఊరకంట చూస్తూ. ఆ మాట వినగానే సుగుణ నిటారుగా అయింది. అది గమనించి మానస లోలోపలే నవ్వుకుంది. సరే, చెప్తానమ్మా అన్నాడు పల్లి. ఆయన నన్ను బయటకు వెళ్దాం రమ్మన్నారు పల్లి. ఏ సినిమాకో, షాపింగ్కో అయి ఉండొచ్చు. నువ్వు ఆయన రాగానే నాకు చెప్పడం మాత్రం మర్చిపోకు అంది సుగుణను గమనిస్తూనే. అంతవరకు మానసను ఏదో అడగాలి అని కోపంగా చూస్తున్న సుగుణ గబగబా తన రూంలోకి వెళ్ళిపోయింది.